డబ్బుదే ఉందిరా, కుక్కను కొడితే వస్తాయి అంటాడు ఒకడు. డబ్బులు ముఖ్యం కాదంటాడు మరొకడు. కానీ మన దగ్గర డబ్బులు లేకపోతే కనిపించడెవడు. ఇక్కడ పచ్చి నిజం ఏంటంటే డబ్బు. అది లేకపోతే శవాన్ని కూడా వదలడం లేదు డాక్టర్లు. మరి ఎలా అనగలవు నువ్వు డబ్బు ముఖ్యం కాదు అని? అందుకే ఎట్టి పరిస్థితుల్లో డబ్బుని చులకనగా తేలిగ్గా తీసుకో. బ్రతుకులు బాగోవాలంటే డబ్బు కావాలి. లగ్జరీగా బ్రతకాలంటే డబ్బు మాత్రమే. నిన్ను నువ్వు నమ్మి ముందుకు సాగు, చరితగా మారే స్థాయికి ఎదుగు. నీలో శక్తి ఉన్నది, దాన్ని పదును పెడితే ఫలితం ఉన్నది. మంచి రోజు రేపే ఆరంభించవా. అరే ఎవరి గుణం ఏమిటో, ఎవరి బలం ఏమిటో చూసింది ఎవరంట. అరే విత్తనము చిన్నదంట, మర్రి చెట్టు పెద్దదంట, కొంతకాలం ఆగమంట. ఒకే ఒక్క గెలుపు, నీ జీవితమే మారిపోవాలి. ఎంతలా కష్టపడతావో తెలియదు కాని ఎదగాలి అంతే. చావైనా రావాలి, లేదా నువ్వైనా గెలవాలి. అంతేకాని లక్ష్యాన్ని మధ్యలో వదిలేసి వెళ్ళకు. విత్తనం తినాలని చీమలు చూస్తాయి, మొలకలు తినాలని పక్షులు చూస్తాయి, మొక్కనే తినేయాలని పశువులు వస్తాయి. కానీ వాటన్నిటి నుంచి కూడా తప్పించుకొని వృక్షమైనప్పుడు చీమలు, పక్షులు, పశువులు అన్నీ కూడా ఆ చెట్టు కిందే నీడ కోసం వస్తాయి. జీవితం కూడా అంతే. టైం వచ్చే వరకు వేచి ఉండాల్సిందే. దానికి కావాల్సింది ఓర్పు, ఓపిక, సహనం మాత్రమే.